హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్. సో చాలామంది 100 మెంబర్స్లో 70 మెంబర్స్ వరకు రెగ్యులర్గా కూడా బాధపడే సమస్య గురక. చాలామందికి గురక సమస్యని చాలా ఈజీగా లైట్గా తీసుకుంటారు. వాళ్ళు లౌడ్ సౌండ్ వస్తుంటే పక్కన పడుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఎలా గెట్ రీడ్ చేసుకోవాలంటే అరే ఈ యొక్క హ్యాబిట్ ఎలా ఆగాలి అని కూడా చాలామంది ఆలోచిస్తారు. కానీ ఎవరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడరు. అసలు దానికి ట్రీట్మెంట్ ఉంటుందని చాలామందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురక వల్ల చాలామంది ఏమనుకుంటారు అని అంటే పక్కనున్న వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఒక గిల్ట్ ఫీలింగ్తో ఉంటారు తప్ప నిజానికి గురక వల్ల ఏం జరుగుతుంది, అసలు గురక ఎందుకు వస్తుంది? గురక రావడం వల్ల మొదట ఎవరైతే గురక పెడుతున్నారో దాన్ని ఇంగ్లీష్లో స్నోరింగ్ అంటారు. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క వాళ్ళ డిస్టర్బెన్స్ అనేది పక్కకు పెడితే ఫస్ట్ గురక ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. సో గురక ఎందువల్ల వస్తుంది అంటే మనకున్న హార్డ్ ప్యాలెట్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే లాంగ్ సాఫ్ట్ ప్యాలెట్ ఉన్నప్పుడు ఈ గురక అనేది వస్తుంది. నెంబర్ 2, నోస్లో ఏమైనా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉండడం వల్ల, లేదంటే గొంతులో ఎడినాయిడ్స్ ఉండడం వల్ల, లేదంటే చాలా బరువు ఉండడం వల్ల, ఆ తర్వాత ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల గురక అనేది వస్తుంది. అయితే దీనికి ఉపశమనం ఉందా లేదా అనంటే మనం కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే తాత్కాలికంగా మనం ఇంట్లో అంటే మనతో ఏమైతే జరుగుతుందో అవి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి దానికి అనంటే నెంబర్ 1, బరువు ఉన్నవాళ్ళు కొంచెం బరువు అనేది తగ్గడం చేయాలి. దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. ఆ తర్వాత ప్యాలెట్ ఒకవేళ సాఫ్ట్ ప్యాలెట్ ఒకవేళ లాంగ్ ఉంది అని అంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా లేజర్ ట్రిమ్మింగ్ ద్వారా కూడా మనం ఈ గురక సమస్యని అధిగమించవచ్చు. ఇంకొకటి ఫైబ్రాయిడ్స్ కానీ సైనసైటిస్ కానీ ఏమైనా ఉంటే కూడా దాన్ని సర్జికల్గా క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని చేంజ్ చేసుకోవాలి. ఇంట్లో ఒకవేళ ఇవన్నీ కూడా చేసినప్పటికీ తగ్గకుంటే ఇంట్లో పడుకునేటప్పుడు ఒకవేళ స్ట్రైట్గా పడుకునే అలవాటు ఉంటే 4 to 6 ఇంచెస్ పైకి పిల్లోని పెట్టుకొని కొంచెం ఎలివేటెడ్గా నెక్ ఉంచినట్లయితే ప్యాలెట్కి ఎయిర్వే ప్యాసేజ్ అనేది మంచిగా దొరికి మనకు ఈ యొక్క గురక అనేది తగ్గుతుంది. కానీ చాలామందికి తగ్గించుకోవాలని ఉంటుంది కానీ తగ్గించుకోరు. అయితే గురక వల్ల అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గురక వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఉండకపోవడం వల్ల ముక్కుతో తీసుకోవాల్సిన గాలిని నోటితో తీసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ బిల్డప్ అయ్యి ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి అందక పేషెంట్ ఎప్పుడు కూడా రెస్ట్లెస్నెస్ ఫీల్ అవుతాడు. మార్నింగ్ ఫ్రెష్గా ఉండడు, ఎప్పుడు డల్గా ఉంటారు, లెథర్జిక్గా ఉంటారు, ఏ పని చేయబుద్ధి కాదు, ఎప్పుడు చూసినా మళ్ళీ నిద్రపోవాలని అనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ మీద చాలా ప్రెషర్ పడడం వల్ల హార్ట్ అటాక్స్ సూన్గా అంటే తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే సడన్గా చోకింగ్ రావడం, సడన్గా గాలి అందక లేవడము. ఒకవేళ పరిస్థితి ఎక్కువైనట్లయితే కొన్నిసార్లు చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చే టైం ఏంటి అని అంటే చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ గురకని ఎవరు కూడా లైట్ తీసుకోకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఇంటి దగ్గర అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిడెంట్ హాస్పిటల్స్ ఒక ప్రత్యేకమైన రోల్ ప్లే చేస్తుంది. అదే యాంటీ స్నోరింగ్ డివైస్. ఈ యాంటీ స్నోరింగ్ డివైస్ అనేటివి చాలా వరకు మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో ముక్కు దగ్గర నోస్ పిన్ అని చెప్పేసి లేదంటే ఆ తర్వాత యాంటీ స్నోరింగ్ అప్లయన్సెస్ అని చెప్పేసి ఈకామర్స్ వెబ్సైట్లో అమ్ముతారు. అలాంటి అప్లయన్సెస్ ఏవి కూడా పనికిరావు. మేము సైంటిఫికల్గా చాలామంది పేషెంట్స్ మీద ట్రై చేసి మాకు తెలిసిన వాళ్ళ మీద కూడా ట్రై చేసి చూసాము, ఒక్క డివైస్ కూడా పనిచేయలేదు. కాబట్టి ఇక్కడ ఎలిడెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తుంది అంటే యాంటీ స్నోరింగ్ డివైస్ అనేది ఉంటుంది. అది 2 టైప్స్ ఉంటుంది. నెంబర్ 1 గుడ్ క్వాలిటీ, నెంబర్ 2 ద బెస్ట్ క్వాలిటీ. నెంబర్ 1 గుడ్ క్వాలిటీ ఏంటి అని అంటే దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే ఫస్ట్ స్కాన్ తీసుకుంటాం. మనం అప్పర్ జా అండ్ స్కాన్ అండ్ లోవర్ జా స్కాన్ అండ్ బోత్ బైట్ స్కాన్స్ అండ్ యాంటీరియర్ బైట్ స్కాన్ తీసుకొని దాన్ని బట్టి ఆ యొక్క లెంత్ అండ్ విడ్త్ని బట్టి మేము ఒక డివైస్ తయారు చేస్తాం. దట్ ఈస్ కస్టమైజ్డ్ డివైస్ అన్నట్టు. సో దానికి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది, ఒకటి ప్రీమియం రేంజ్లో ఉంటుంది. ఐ ప్రిఫర్ ప్రీమియం రేంజ్ డ్రీమ్ వెంట్ ప్రో which is manufactured in Canada and delivered to India through the Dent Care Lab to the Elident Hospitals. ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే ఈ డ్రీమ్ వెంట్ ప్రో ద్వారా ఖచ్చితంగా కూడా వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ చేంజెస్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ స్నోరింగ్ హ్యాబిట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.
Thank you. I am Dr. Ashok Kumar Manchana, co-founder and managing director of Elident Hospitals. We have branches located at KPHB, Kondapur, Manikonda, Banjar Hills and Suchitra. Thank you.